అసలు ఇప్పుడు బాగా చేసాను స్టాఫ్ స్నేహ క్లబ్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ గారు ప్లీజ్. స్నేహ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ మునిరత్నం గారు. మీరు ఏవైతే అనుకున్నారో మోటివేషన్ గారే మీ డౌట్స్ క్లియర్ చేస్తారు. సో 1 by 1 మీ డౌట్స్ అడగచ్చు. ఎనీవన్ ఆన్ ది డయాస్ కూడా అంటే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నారు కాబట్టి ఆ రిలవెంట్ డౌట్ మీకు ఎవరి నుంచి ఆన్సర్ కావాలన్నది కూడా చెప్తారు. వాళ్ళు మీ డౌట్ ఆన్సర్ చేస్తారు. సార్ ముఖ్యంగా కొంచెం కావాలి సార్. బయట ఉన్న క్లబ్స్కి మన దానికి డిఫరెంట్. బయట ఉన్న క్లబ్స్ వాళ్ళ యాక్టివిటీస్కి మన యాక్టివిటీస్కి తేడా సార్. సో జనరల్గా లయన్స్ క్లబ్ కానీ రోటరీ క్లబ్ కానీ దే ఆర్ ఆల్సో డూయింగ్ చారిటీ లైక్ స్నేహ క్లబ్. ద డిఫరెన్స్ బిట్వీన్ స్నేహ క్లబ్ అండ్ రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, Dalit students, those who are studying in social welfare hostels and tribal welfare hostels, especially Dalits who are residing in the slums, అక్కడ వెళ్ళి చారిటీ యాక్టివిటీస్ చేస్తున్న క్లబ్స్. whereas Rotary Club, Lions Club is also doing charity, but most of the time they are sparing their valuable time in different areas other than this. Sometimes they are going slums but not going to SC slums. So our club is mainly focusing on షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ హాస్టల్స్. ఎస్పెషల్ అలా చదువుకునే వాళ్ళంతా కూడా బిలో పవర్టీ లేని పేరెంట్స్ పిల్లలు వాళ్ళందరూ. సో అలాంటి పిల్లలకు స్నేహ క్లబ్ కావాల్సిన సపోర్ట్ ఇస్తుంది, వాళ్ళకు కెరియర్ గైడెన్స్ ఇస్తుంది, హెల్త్ గైడెన్స్ ఇస్తుంది, వాళ్ళకి ఎడ్యుకేషనల్ గైడెన్స్ ఇస్తుంది, వాళ్ళకి కావాల్సిన మోరల్ సపోర్ట్ ఇస్తుంది, వాళ్ళకి కావాల్సిన బేసిక్ నీడ్స్ తీరుస్తుంది. ముఖ్యంగా బుక్స్ అయితేంది, నోట్ బుక్స్ అయితేంది, పెన్నులు, పెన్సిల్, ప్యాడ్స్. అంతేకాకుండా వాళ్ళలో ఉన్న భయాన్ని పోగొట్టడం వరకు వాళ్ళకు కొన్ని కాంపిటేటివ్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ అయితేంది, ఎలివేషన్ కాంపిటీషన్స్, సాంగ్స్ కాంపిటీషన్స్ అయితేంది, డిఫరెంట్ అకేషన్స్లో స్నేహ క్లబ్ టీమ్ అక్కడికి వెళ్ళేసి వాళ్ళకి ఇలాంటి యాక్టివిటీస్ కండక్ట్ చేసి వాళ్ళకు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, కన్సోలేషన్ ప్రైజ్ అని పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ డయాస్ మీద ఫియర్ పోగొట్టేసి వాళ్ళందరినీ చాలా ముందు తీసుకుంటున్నారు. చెప్పింది నిన్న ఆయన అడిగారు కదా, అవును సార్. సార్ అడిగారు చాలా ఉన్నాయి కదా ఇక్కడ ఎందుకు స్నేహ క్లబ్ అదే సార్ రాజు గారు. రైట్, అది సార్ చెప్పిన దానికి చిన్న ఎడిషన్ చేస్తున్నారు. చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, రకరకాల లయన్స్, రోటరీ, ఎన్జిఓస్ కూడా చాలా ఉన్నాయి. స్నేహ క్లబ్కి దీనికి తేడా ఏంటంటే వీటన్నిటి కూడా మిగిలిన క్లబ్లన్నీ కూడా, మిగిలిన ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా జనరల్గా చేస్తున్నామని చెప్తున్నారు, కానీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి ఎవరన్నా వెళ్ళారా? ఈ 60 సంవత్సరాల కాలంలో ఎవరు కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి వెళ్ళలేరు, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్కి వెళ్ళలేరు, స్లమ్స్కి ఎప్పుడో ఒకసారి వెళ్తారు, రెగ్యులర్గా వెళ్ళరు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని 2001లో ఈ యొక్క స్నేహ క్లబ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం. సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో అన్ని కులాలు ఉంటాయి, చాలా మంది తెలియదు, ఈవెన్ లయన్స్ క్లబ్ వాళ్ళకి కూడా తెలియదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఓసీ అన్ని కులాలకు సంబంధించిన పేదవాళ్ళందరూ కూడా సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉంటారు. కానీ ఈ లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ వీళ్ళందరూ కూడా ఆల్ ఎన్జిఓస్ కూడా, రామలింగరాజుకి ఒక ఎన్జిఓ ఉంది, లేకపోతే వాళ్ళ బంధువులందరికీ ఎన్జిఓస్ ఉన్నాయి, సోదరి కమ్యూనిటీస్కి ఎన్జిఓస్ ఉన్నాయి, ప్రతి ఒక్క కులానికి కూడా ఎన్జిఓస్ ఉన్నాయి. ఆయా కులాలకు వాళ్ళు సహాయం చేసుకుంటున్నారే కానీ ఈ సంస్థకు కానీ
ఆ కులంలో ఉన్న పేదవాళ్ళు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నట్టుగా వాళ్ళకు కూడా తెలియదు, చాలా మందికి తెలియదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క స్నేహ క్లబ్ ఎస్టాబ్లిష్ చేయండి. వాటిలో జాయిన్ అవ్వచ్చు, జాయిన్ అవ్వకూడదని రూల్ ఏం లేదు. వాటిల్లో కూడా ఉన్నారు. ఎవరైతే రిజర్వేషన్ ఉపయోగించుకుని పైకి వచ్చారో వారు ఎంతసేపటికి నాకు ప్రమోషన్లు కావాలి, లేకపోతే ట్రాన్స్ఫర్లు కావాలి, ఉద్యోగాలు కావాలని అడుగుతున్నారు. కానీ వాళ్ళకు వచ్చిన సంపాదనలో కొంత భాగాన్ని ఎవరికి ఖర్చు పెట్టలేదు. పే బ్యాక్ టు సొసైటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు, మీరు పైకి వచ్చిన తర్వాత ఎంతో కొంత సహాయం చేయాలని చెప్పారు. కానీ వీళ్ళెవరు కూడా జాతి కోసం ఏం చేయట్లేదు. సో అందువల్ల ఆ కాన్సెప్ట్ తోటి, ఎందుకంటే 1956 18th మార్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాలా బాధపడ్డారు. వీళ్ళు పైకి వచ్చారు కానీ వెనక మాత్రం తిరిగి చూడలేదు సో అనేసి చాలా బాధపడ్డారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ కాన్సెప్ట్లో ఈ యొక్క స్నేహ క్లబ్ని పెట్టుకున్నారు. మూడో విషయం ఏంటంటే చాలా ఆర్గనైజేషన్ మనకు ఉన్నాయి, ఎక్కడికక్కడ బ్రేక్ అవుతుంది. అంటే పెడుతున్నారు తీస్తున్నారు కానీ ఎందుకు కారణాలు ఏంటి దాని మీద కూడా స్టడీ చేయడం జరిగింది. చాలా SC/ST ఆర్గనైజేషన్స్ బ్రేక్ అయిపోతున్నాయి. ఎక్కడికక్కడ 1 year 2 years 3 years ఉన్న తర్వాత బ్రేక్ అయిపోతుంది, క్లోజ్ చేస్తున్నారు. రకరకాల గొడవలతో క్లోజ్ చేస్తున్నారు. సో దానికోసమనే పే బ్యాక్ టు సొసైటీ అని ఒక కాన్సెప్ట్. రెండో కాన్సెప్ట్ ఏంటంటే నీకు చేత అయితే, అది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది, నీకు చేత అయితే ఈ పే బ్యాక్ టు సొసైటీ అనే రథాన్ని ముందుకు తీసుకెళ్ళి, అంతేగాని వెనక మాత్రం మళ్ళించవద్దు. అంటే నీకు చేత అయితే ఈ యొక్క పే బ్యాక్ టు సొసైటీ అనే కాన్సెప్ట్ ముందుకు తీసుకెళ్ళి, లేకపోతే ఎవరికి తిట్టాల్సిన అవసరం లేదు. నీ యొక్క ఫీజు ఏదైతే ఉందో ఆ ఫీజు తీసుకుని వెనక్కి వెళ్ళిపోవచ్చు అనేసి ఈ విధంగా చేయడం జరిగింది. అందుకనే చాలామంది SC/ST దళిత క్రిస్టియన్స్ అందరూ కూడా లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్లో ఉన్నా కానీ ఈ యొక్క హాస్టల్స్కి వెళ్ళలేదు అనే ఉద్దేశంతో మనం పెట్టుకోవడం జరిగింది. ఇంకా తెలియదు క్లబ్లో జాయిన్ అయితే మెంబర్స్ మాకు బెనిఫిట్ ఏంటంటే రైట్ క్లబ్లో అయితే మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఒక రకంగా జాయిన్ అయిన అందరి మెంబర్స్తో నెట్వర్క్ బిల్డప్. క్లబ్లో ఇప్పుడు యాజ్ ఆన్ టుడే దాదాపు 2,800 మంది లైఫ్ మెంబర్స్, మోర్ దాన్ 10,000 యాడ్ ఆన్ మెంబర్స్, మొత్తం 12,000 మెంబర్స్ స్నేహ క్లబ్లో మెంబర్షిప్ తీసుకుని ఉన్నారు. లైఫ్ మెంబర్స్ కావచ్చు, యాడ్ ఆన్ మెంబర్స్ కావచ్చు. వీళ్ళందరి మధ్య ఒక నెట్వర్క్ అనేది బిల్డప్. మీరు జాయిన్ అయినారు అనుకోండి, మెంబర్గా మీరు జాయిన్ అయినారు, మీకేం లాభం అంటే ఈ నెట్వర్క్లో మీరు ఉంటారు. మీకైనా సమస్య వచ్చినట్టుంటే ఈ నెట్వర్క్లో అన్ని రకాల డిపార్ట్మెంట్ వాళ్ళు, అన్ని రకాల మనుషులు ఉంటారు. మన కమ్యూనిటీ మీ సమస్య ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చెప్పిన సమస్య ఉంటుంది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చెందిన వాళ్ళు చాలామంది నెట్వర్క్లో ఉన్నారు. మీ సమస్యను వాళ్ళతో డిస్కస్ చేసినట్టుంటే మీ సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్స్ చాలామంది నెట్వర్క్లో ఉన్నారు. మీకు ఏదైనా యూనివర్సిటీకి సంబంధించిన మీ పిల్లల ఎడ్యుకేషన్ విషయం అంటే, మీ పిల్లల భవిష్యత్తు ఎడ్యుకేషన్ కెరియర్ విషయం ఇలాంటి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇలాంటి ఏమైనా సహకారం హెల్ప్ మీకు కావాలన్నా కూడా ఈ నెట్వర్క్లో ఉన్న వాళ్ళు మీకు ఈజీగా ఒక సొల్యూషన్ చూపిస్తారు. ఆ విధంగా మీరు హెల్త్ తీసుకున్నా, ఈ తర్వాత ఎడ్యుకేషన్ తీసుకున్నా, ఏ డిపార్ట్మెంట్ తీసుకుంటే ఆ డిపార్ట్మెంట్ కావాల్సిన మెంబర్స్ అంతా దీంట్లో ఉంటారు. కాబట్టి మీ సమస్యకు ఇక్కడ పరిష్కారం దొరుకుతుంది అనేది ఒక లాభం. రెండో లాభం ఏంటంటే పే బ్యాక్ టు సొసైటీ అనే కాన్సెప్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఈ రెండు పాయింట్స్ 100% దానిలో డౌట్ ఏం లేదు. మీరు ఇప్పుడు 10 మంది చేరారు కదా, రేపు ఫోన్ చేసుకుంటారు కదా, బాబు నేను నెల్లూరు వస్తున్నాను, లేకపోతే నెల్లూరు వస్తున్నాను మొత్తాన్ని చేస్తాను, నాకు చిన్న పని ఉంది, ఆ పని మీద వస్తున్నా అంటే తెలియని ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, ఆయన సహాయం తీసుకెళ్తావు కదా. ఇంకా అంతకంటే కావాల్సింది ఏముంది, ఒకరికొక సహాయం చేసుకోవడం. రీసెంట్గా నేను ఎక్కడ పూణే వెళ్ళాను. పూణే వెళ్ళేటప్పుడు నాకు అక్కడ ఎవరు పరిచయం లేదు. స్నేహ క్లబ్ ఒక అతను అక్కడ ఉన్నాడు, మెంబర్ అక్కడ ఉన్నాడు. అతనికి ఫోన్ చేశాము, అతను రైల్వే స్టేషన్ వచ్చి రిసీవ్ చేశాను. అతను ఎక్కడ అకామిడేషన్ చూపించాడు. అలా మనకు చాలా హెల్ప్ దొరుకుతుంది, ఎవరితో సహకరించుకోవడానికి ఉపయోగపడుతుంది, సమస్యలకి ఈజీగా సొల్యూషన్ ఉంటుంది. ఇట్ ఈస్ ద మెయిన్. అలాగనేసి దీనిలో లాభాలు ఉంటాయండి అని ఎవరిని చేసుకోవాలి.
అంటే దీనిలో చేరడం వల్ల మీకు మేము ఆ పని చేసి పెడతాం, ఈ పని చేసి పెడతాం, అది ఏమి ఎవరికి అది చెప్పకూడదు, అది చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అన్నిటికంటే మించింది సాటిస్ఫాక్షన్. నాకు ఉద్యోగం వచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల. ఉద్యోగంలో నుంచి ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టేసి నేను పేద పిల్లలకి సహాయం చేస్తున్నాను అనే సాటిస్ఫాక్షన్. రెండోది ఇలాంటి చిన్న చిన్నవి అంటే పరిచయాలు అవటం వల్ల చిన్న చిన్న పనులు జరగవచ్చు, జరగకపోవచ్చు, సొల్యూషన్. ఇంకొకటి నాలెడ్జ్ అనేది ఒక డెవలప్. నాలెడ్జ్ సో అలాగనేసి దీనిలో గాంధీ ఈ స్నేహ క్లబ్లో అన్ని కులాల వాళ్ళు కూడా డొనేషన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎస్సీ ఎస్టీ కులాలే కాదు, అన్ని కులాల్లో ఉన్న వాళ్ళు కూడా డొనేషన్ ఇచ్చారు. అని సేమ్ పాయింట్ మీద మస్తానే దగ్గర ఒక స్టోరీ ఉంది. అంటే చెప్తున్నారు కదా వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎక్కువ కస్టమర్స్ ఎలా అంటే మనం చెప్పే పాయింట్ ఎక్కువ అట్రాక్ట్ దేని మీద అవుతున్నారంటే సార్, అంటే మీ ద్వారా మీ ఏరియాలో కానీ మీరు చెప్పిన ప్లేసుల్లో కానీ మా యొక్క స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ ద్వారా అక్కడ చారిటబుల్ యాక్టివిటీ చేయడం జరుగుతుందంటే చాలామంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే మీ ద్వారా ఆ ఏరియాలో మొబిలైజ్ చేసి అక్కడ ఏదైనా మెడికల్ క్యాంప్స్ కానీ లేదంటే ఒక హాస్టల్స్ విజిట్ చేయడం కానీ ఇటువంటి చేయడం జరుగుతుందంటే ఎక్కువ మంది ఇంట్రెస్టెడ్ ఏదైనా సర్వీస్ ఓరియంటెడ్. ప్లస్ పాయింట్ ఏంటంటే స్నేహ క్లబ్లో మీరు ఏదైతే మీరు డొనేషన్ ఇస్తారో మీ ఏరియాలో మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాలో మీ ప్రాంతంలోనే మీరు దాన్ని ఆ చారిటీ యాక్టివిటీ చేయవచ్చు. జనరల్గా మనం ఎక్కడైనా డొనేషన్ ఇచ్చామనుకోండి ఆ డబ్బు అక్కడ పోగవుతుంది అని వాళ్ళు ఎక్కడ చారిటీ యాక్టివిటీ చేస్తారో మనకు తెలియదు. నా డబ్బులు నేను ఒక 10,000 ఇచ్చినాను అనుకోండి, చారిటీ కొరకు 10,000 ఇచ్చినాను, వాళ్ళు ఎక్కడైనా చేయవచ్చు వేరే క్లబ్ వాళ్ళు. మనది అట్లా కాదు. మన క్లబ్కి ఎవరైనా అమౌంట్ ఇచ్చినారనుకోండి, డొనేషన్ రూపంలో అమౌంట్ ఇచ్చినారనుకోండి, వాళ్ళని అడుగుతాం సార్ మీరు ఎక్కడ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారంటే మా ఏరియాలో మా గ్రామంలో మా ప్లేస్లో చేస్తే బాగుంటుంది సార్, నేను 10,000 ఇస్తున్నాను మా ఏరియాలో మీరు చేయాలంటే మన క్లబ్ మెంబర్స్ అందరి ఆ ఏరియాకి వెళ్ళి అక్కడ చారిటీ యాక్టివిటీ చేస్తాం. పలానా హాస్టల్కి వెళ్ళి చేయాలంటే ఆ హాస్టల్కి వెళ్ళి పలానా హాస్టల్లో చారిటీ యాక్టివిటీ చేస్తాం. అదొకటి గొప్ప విషయం స్నేహ క్లబ్లో. ఆర్గనైజర్స్ ద్వారా మనం చేసే యాక్టివిటీస్ పబ్లిక్ నుంచి సపోర్టే కాకుండా గవర్నమెంట్ నుంచి ఏమన్నా సపోర్ట్ తీసుకోవచ్చా లేదా అంటే చాలా స్కీమ్స్ ఉన్నాయి. అటు గవర్నమెంట్ మీద ప్రెజర్ తీసుకొచ్చైనా ఈ డెలివరీ మెకానిజం కరెక్ట్గా ఉందా లేదా అంటే అట్టడుగు వర్గాలకి సరిగా అందడం లేదు. అవి మన సంస్థ ద్వారా గవర్నమెంట్ మీద ప్రెజర్ తీసుకురావచ్చా లేదా అదే ఒకసారి ఇంకా గవర్నమెంట్ దగ్గర తీసుకుని హెల్ప్ చేయడం అనేది లేదు. ఎవరు డొనేషన్ ఇస్తే ఇండివిజువల్స్ డొనేషన్ ఇస్తే తీసుకోవచ్చు. తర్వాత ప్రెజరైజ్ చేయటం అంటే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో 12 రూపాయల్లో భోజనం పెడుతున్నారు, కూలీ చేస్తే 50 రూపాయలు భోజనం పెడుతున్నారు. ఎవరు ప్రెజరైజ్ చేస్తాం? అందరూ ఎంప్లాయీసే, గవర్నమెంట్ ఎంప్లాయీసే, ఎవరు బిజీ వాళ్ళు. అందుకనే ఒకే ఒక ప్రిన్సిపల్ పే బ్యాక్ టు సొసైటీ అనే కాన్సెప్ట్ మీద స్నేహకులు పనిచేస్తాం. అలా ప్రెజరైజ్ చేసే ఆర్గనైజేషన్ చాలా ఉన్నాయి, అవి మనం ఏం చేయట్లేదు. స్కీమ్ బోర్డు ఉన్నాయి, ఆ స్కీమ్స్ అని మనకు తెలియదు, మనం వాటి గురించి పట్టించుకోవాలి. ఒకటే ఒక ప్రిన్సిపల్ పే బ్యాక్ టు సొసైటీ. ఇంకా దీని మీద ఇంకేమన్నా నీకు డౌట్ క్లారిఫై అయిందా లేకపోతే ఇంకేమన్నా? మీరు అంటున్నారు ప్రభుత్వం పథకాలు ఉన్నాయి, ఆ పథకాలు సరిగా మన వాళ్ళని అందుకని లేదు, దాని విషయంలో క్లబ్ ద్వారా మనం ఏమన్నా ప్రొసీడ్ కావచ్చా, వాళ్ళకు మన వాళ్ళ విషయాలు చెప్పవచ్చు. ఇన్ని సంవత్సరాల సంది ఇన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నా, ప్రభుత్వం ఇన్ని పథకాలు పెట్టినా, సపరేట్ మినిస్ట్రీ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మనకు అభివృద్ధి అనేది కనపడతలేదు, సంతృప్తి అనేది ఇంతవరకు లేదు. ఆ పథకాలని సక్రమంగా వాళ్ళు పాటిస్తే ఈనాడు రిజర్వేషన్స్ కూడా మనకు అవసరం లేదు. వాళ్ళు చేయట్లేదు కాబట్టే మనకు ఆరాధ్య ఉన్న బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పాడంటే, నువ్వు ఈ జాతిలో ఈ కులంలో పుట్టి ఈ నా కృషి వల్ల నువ్వు అనుభవిస్తున్న రిజర్వేషన్ ద్వారా నీ యొక్క కుటుంబ పరిస్థితి, నీ యొక్క ఆర్థిక పరిస్థితిని, నీ విద్యారంగంలో నువ్వు సాధించిన గొప్పతనాలతో తిరిగి నువ్వు నీ స్వతహగా
నీ కులానికి నీ జాతికి నీ వంతు సహాయం చేయాలని ఏదైతే నొక్కి చెప్పాడో ఆ సూత్రంగా మనం ఈ క్లబ్ పనిచేస్తున్నాం. కానీ క్లబ్ ద్వారా గవర్నమెంట్ ఆఫీస్ పోతే వాడంటే మీ వాళ్ళందరినీ రాహుల్ గాంధీ జిందాబాద్ అంటే వాళ్ళే తీసుకుపోతావా, టీఆర్ఎస్ జిందాబాద్ అంటే అంటారా అన్నది. సో వీఆర్ మనకు ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు. ఈ కులంలో పుట్టి పెరిగి రిజర్వేషన్ అనుభవించి మన సోషల్ స్టేటస్ పెంచుకున్న తర్వాత తిరిగి మనము మన జాతికి ఏం చేస్తున్నాం, ఎంత చేయగలుగుతాం, మనమే మెంబర్స్గా జాయిన్ అధ్యాపకులు కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ బ్యాంక్ ఎంప్లాయీస్ ఏ రంగంలో ఉన్నా అందరు విద్యార్థులు అందరం కలిసి మన వంతు మన వారికి సాయం చేస్తాం. ప్రభుత్వాలు